తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ రేవంత్ పై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. తాను బీజేపీ చేస్తున్న కూల్చివేతలపై పోరాడుతున్న సమయంలో మీరు హైదరాబాద్ లో ఎలా కూల్చివేతలు చేస్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ల సలహాలను పట్టించుకోకుండా ఒంటెత్తు పోకడతో ముందుకు వెళ్లడంపై పార్టీ హైకమాండ్ వద్ద ఇక్కడి సీనియర్లు సైతం నిరసన తెలిపారు. దాంతో రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ కు ఫోన్ చేసి రేవంత్ ను గైడ్ చేయమని, పార్టీ విధానాల ప్రకారం పని చేయాలి అని సూచించారు. కేసీ పిలుపు మేరకు రేవంత్ ఢిల్లీ వెళ్లి వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ సమావేశమే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ తీరు పట్ల అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తమను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్లను గౌరవించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ చర్యలు వ్యతిరేకతను కలిగిస్తున్నాయని ఫిర్యాదులు చేశారు. రేవంత్ చేసే పనుల వల్ల ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరుగుతుందని కాంగ్రెస్ నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలపై రేవంత్ తో అధిష్టానం తరపున కేసీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో అసలు రేవంత్ పదవి ఉంటుందా ఊడుతుందా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే అసలే అది కాంగ్రెస్ పార్టీ కదా.